హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము హృదయాంజలి అనే సిరీస్లో పార్ట్ 1లోకి వచ్చేసాము. ఈ కథ కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. పాడి పంటలతో విలిసిల్లే చిన్న పల్లెటూరు అది. ఆ ఊరికి అతడు వార్తాపత్రిక లాంటివాడు, మరి ఎందరికో కరదీపిక లాంటివాడు. కమ్మని కంఠంతో పద్యాలు పాటలు పాడగలడు, పురాణాలు వినిపించగలడు, నాటకాలు ఆడగలడు, ఆడించగలడు. సాగర్ కెరటంలా అవిశ్రాంతంగా ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకునే ఉంటాడు. అతనికో చల్లని సంసారం, చక్కని 9 బిడ్డలు, అనురాగవతి అయిన భార్య, అమృతాన్ని పంచే తల్లి, పసుపు కుంకుమలు దిద్దుకున్న గుమ్మాలతో, తీర్చిదిద్దిన రంగవల్లులతో అలరారే అందమైన లోకిలి. వసారా దాటి లోపలికి అడుగు పెడుతూనే పెరటిలోంచి కనిపిస్తూ చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నట్టుగా తులసికోట. ఆ పక్కనే కామధేనువులా కనిపించే గోమాత. ఆయన పేరు సుప్రసన్నాచారి, తెలుగు టీచరు. పక్క గ్రామంలో ఆయన ఉద్యోగం. రోజు సైకిల్ మీద వెళ్ళి వస్తుంటాడు. ఓ అందమైన సాయంకాలం సూర్యతాపం అప్పుడే తగ్గింది. పిల్లలంతా ముంగిళ్లలో ఆడుకుంటున్నారు. దాగుడు మూతలాట. సుప్రసన్నాచారి తల్లి అనంతలక్ష్మమ్మ పిల్లలకి కళ్ళు మూస్తుంది. దాయిళ్ళు మోయిళ్ళు దండారి కోయిళ్ళు, పిల్లి వచ్చే ఎలుక భద్రం, ఎక్కడి దొంగలక్కడే చిప్ అంటోంది 3 సార్లు. వాళ్ళ వాకిట్లో 6-7 మంది పిల్లలు దాక్కున్నారు. ఎవరికి ఇంకా 10 ఏళ్ళు దాటి ఉండవు. పిల్లలంతా తలా ఒక దిక్కు దాక్కోవడానికి పరుగు తీస్తున్నారు. ఎంత రహస్య స్థలంలో దాగినా ఎవరో ఒకరు దొంగ కాక తప్పటం లేదు. అనంతలక్ష్మమ్మ గారు దొంగయి తన ముందుకు వచ్చి కూర్చున్న వాళ్లకు కళ్ళు మూసి ఓపికగా 3 సార్లు దాయిళ్ళు మోయిళ్ళు అంటుంది. ఆ ఇంటికి ఎదురుగా విశాలమైన ప్రహరీ గోడ ఉన్న పెద్ద గేటు ఒకటి ఉంది. కొద్దిగా తెరుచుకున్న గేటు దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. 10 ఏళ్లుంటాయి. ముట్టుకుంటే మాసిపోయేలా తెల్లటి తెలుపు అబ్బాయి ఒంటి రంగు. అంతకంటే తెల్లటి తెలుపు అతడు వేసుకున్న సమ్మర్ చొక్కా. అప్పుడే స్నానం చేశాడేమో. ముఖం మీద ఫ్రెష్గా మెరుస్తుంది పౌడరు. నీట్గా క్రాప్ తూకొని కడిగిన ముత్యంలా ఉన్నాడు. వీళ్ళ ఆటని ఆసక్తిగా చూస్తున్నాడు. నీలం నిక్కరు వేసుకున్న ఒక అబ్బాయికి ఎంతకీ దాక్కున్న వాళ్ళు ఒక్కరు కూడా దొరకలేదు. నిస్పృహగా వెనక్కి తిరిగి వచ్చి గేటు దగ్గరున్న అబ్బాయిని మెల్లిగా అడిగాడు, ఎక్కడ దాక్కున్నారు అని. అతడు చేత్తో సైగ చేశాడు. పక్కింటి వాళ్ళ గడ్డివాము వెనక దాక్కున్నారని. అడిగిన అబ్బాయి గడ్డివాము వెనక్కి పరిగెత్తి ఒక అమ్మాయిని పట్టుకొని అప్పుచోర్ అప్పుచోర్ అయింది అని అరిచాడు. అప్పు అన్న ఆ పిల్ల గేటు దగ్గర నిల్చున్న అబ్బాయి దగ్గరికి వచ్చి రౌద్రంగా అడిగింది, గడ్డివాము వెనుక దాక్కున్నామని ప్రభుకెందుకు చెప్పావు అని. నేను చెప్పలేదు అన్నాడు. నువ్వు సైగ చేయటం నేను చూశాను అని అంది ఆ అమ్మాయి. కళ్ళు మిటకరించి చూడడం తప్ప మరో మాట రాలేదు ఆ తెల్ల చొక్కా అబ్బాయికి. మరోసారి చెప్పావంటే మర్యాద ఉండదు, జాగ్రత్త. ఆ అమ్మాయి మహా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ముసలావిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు మూయించుకుంది. ముసలావిడ ఆ పిల్ల కళ్ళు మూసి ఎక్కడి దొంగలు అక్కడే చిప్ అని కళ్ళు తెరవగానే తూనిగలాగా పరిగెత్తింది. ఇంకా అక్కడే నిలబడి చూస్తున్న అబ్బాయిని పిలిచింది అనంతలక్ష్మమ్మ. అబ్బాయి ఇలా రా అని మెల్లగా అడుగులు వేస్తూ వచ్చాడు. మాణిక్యమ్మ గారి మనవడివా? అవునన్నట్టుగా తలాడించాడు. నీ పేరేమిటి అని అడిగారు. శిశిర్ మోహన్ చెప్పాడు. మీ మామయ్య పెళ్ళటుగా పెళ్ళికి వచ్చావా అని. మాకిప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని వచ్చాము అని అంది. ఇంతలో లోపల నుండి ఇంకొక ఆమె వచ్చింది. ఆమెకి అప్పు అన్న అమ్మాయికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఎవరబ్బాయి అత్తయ్య అని అడిగింది. మాణిక్యమ్మ గారి మనవడట, సెలవులకి వచ్చాడట అని చెప్పింది ఆవిడ. ఏం చదువుతున్నావు అని అడిగింది అమ్మాయి. 6th చదవాలి. ఇంగ్లీష్ మీడియమా? అవునన్నట్టుగా తలూగించాడు. అంతా వాళ్ళమ్మ పోలికే కదత్తయ్య. చెంపలు చూడు, ఆపిల్ పళ్ళలా ఎంత బాగున్నాయో, కొరికేయాలనిపిస్తుంది అని అంది ఆమె. కలవారబ్బాయి, ఉండేది పట్నం వాసం, తిరిగేది కార్లలో, చదివేది ఇంగ్లీష్ చదువులు. తల్లిదండ్రులు ఇద్దరు అందమైన వాళ్ళు. బుగ్గలేం కర్మ, పిల్లాడే యాపిల్ పండులా ఉన్నాడు.
అంటూ ఆవిడ శిశిర్ బుగ్గలు పుణికింది. మా పిల్లలతో ఆడుకుంటావా అని అడిగింది. మళ్ళీ తలూగించాడు. అప్పు, మీతో ఈ పిల్లవాడిని ఆడించుకుండే అనంతలక్ష్మమ్మ సిఫార్సు చేస్తున్నట్టుగా చెప్పింది పిల్లల్ని పిలిచి. అయితే అతన్ని ముందు చూర్కమ్మను అని అంది. అదేం న్యాయమే, అప్పులు వేసి ఎవరు దొంగో నిర్ణయించుకోవాలి గాని అని అంది. ఇందాక ప్రభుకి మా గురించి ఎందుకు చెప్పాడేం, అందుకని ఇది పనిష్మెంట్ అన్నమాట. రాజుగారు దోషికి దండన విధిస్తున్నట్టుగా దర్పం. వట్టి రాక్షసిముండ, పుట్టిన గడియ ఏమిటో గాని. ఆవిడ సనిగినట్టుగాని, రా అబ్బాయి, కళ్ళు మూస్తాను. దాని మాటంటే శిలాశాసనమే అంది పైకి పెద్దగా. శిశిర్ వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాడు. ఆవిడ అతడి కళ్ళ మీద చేతులుంచి పాఠం చదివినట్టుగా అంది. దాయిళ్ళు మోయిళ్ళు దండారి కోయిళ్ళు. అంతే. ఆ క్షణం నుండి ఇక టైమే తెలియలేదు శిశిర్కి. చీకటి పడుతుంటే వాళ్ళ మామయ్య వచ్చి తీసుకెళ్లేదాకా ఆడాడు. 4 రోజుల క్రితమే స్కూల్కి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో ఎలా గడపాలి, ఏం చేయాలి అనుకుంటూ ఇంటికి వచ్చాడు శిశిర్. తల్లి సుధా సూట్ కేస్ సర్దుతుంది. ఎక్కడికో ప్రయాణం కాబోతున్నట్టుగా. సూట్ కేస్ సర్దుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగాడు. రవి మామయ్య వచ్చాడ్రా, రేపు మనం ఊరెళ్తున్నాం అని అంది. ఏ ఊరు అని అడిగాడు శిశిర్. అమ్మమ్మ వాళ్ళ ఊరు. అంతే. శిశిర్ ముఖం నిరుత్సాహాన్ని పొలుముకుంది. నేను రాను అని అన్నాడు. ఎందుకురా అని అడిగింది తల్లి సుధా. వట్టి పల్లెటూరు, ఆడుకోవడానికి ఎవరు ఉండరు, ఏం తోచదు అని అన్నాడు. అదా నీ బాధ అంటూ తేలిగ్గా తీసేసింది సుధా. రవి మామయ్య ఈసారి నీకు స్విమ్మింగు సైక్లింగు నేర్పుతానన్నాడు. ఇక్కడ మనం డబ్బులు పెట్టినా కొనలేని మీగడ పెరుగులు, లేత మామిడికాయలు, తాటి ముంజలు, కొబ్బరి బోండాలు మామయ్య నీ కోసం తెప్పించి ఇస్తాడు అని చెప్పింది. మీగడ పెరుగులు, లేత మామిడికాయలు అనగానే నోరూరింది శిశిరికి. ఇక సైకిల్ నేర్చుకోవాలని చాలా రోజులుగా కోరిక ఉంది. కొద్దిగా మెత్తపడ్డట్టుగా. అయితే ఒక్క వారం రోజుల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అన్నాడు షరతు పెడుతూ. సరే, తొందరగానే తిరిగొచ్చేద్దాంలే అని చెప్పింది. కేశంపేట చిన్న పల్లె. సుధా తల్లిగారిల్లు మధ్యతరగతి కంటే కొంచెం మెరుగైంది. పెద్ద లోగిలి, పుష్కలంగా పాడి పంట. సుధా తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి మాణిక్యమ్మ 30 ఏళ్లకే వైదవ్యాన్ని పొంది ఇంటి బరువు బాధ్యతలను నెత్తికెత్తుకుంది. చిన్నపిల్లలుగా ఉన్న సుధని ఆమె తమ్ముణ్ణి సమర్థవంతంగా పెంచి పెద్ద చేసింది. సుధని ఓ ఇంటిదాన్ని చేసింది. రవి సుధ కంటే చిన్నవాడు. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గర చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఈ మధ్య సంబంధం నిశ్చయమైంది. విశాలమైన గుమ్మాలతో పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్న మేడ, విశాలమైన హాల్లో ఉయ్యాల బల్ల. శిశిరికి ఈ ఉయ్యాల బల్ల అంటే చాలా ఇష్టం. ఊగి ఊగి ఆ బల్ల మీదే నిద్రపోతుంటాడు. కోటగోడ లాంటి ఎత్తైన ప్రహరీ గోడ. ఇంటికి చాలా దూరం. ఇంట్లో రవి మామయ్య, అమ్మ, అమ్మమ్మ, జీతగాళ్ళు తప్ప ఇంకెవరూ కనిపించరు. శిశిరికి ఎప్పుడూ వచ్చినా జైల్లో పడ్డట్టుగా పిచ్చెత్తినట్లు అవుతుంది. ఈసారి అంతే అయింది. లేత మామిడికాయలు, మీగడ పెరుగుల మోజు 2 రోజులకే తీరిపోయింది. సైక్లింగ్, స్విమ్మింగ్ నేర్పుతానన్న రవి మామయ్య పెళ్లి పనుల గొడవల్లో పడ్డాడు. ఊరికి వెళ్ళిపోదాం పదా అంటూ గొడవ మొదలెట్టేశాడు శిశిరు. రవి మామయ్య పెళ్లి కుదిరింది. పెళ్ళయ్యాకే రావడం. రేపో మాపో మీ నాన్నగారు వస్తారు, ఆయనతో పంపించేస్తాను అని చెప్పింది సుధా. ఈరోజు మరీ పిచ్చెక్కినట్టు అయ్యి గేటు తెరుచుకొని బయటికి వచ్చి నిలబడ్డాడు శిశిర్. ఎంతో చక్కగా గడిచిపోయింది సాయంకాలం. 2 రోజులు గడిచేసరికి హైదరాబాద్ వెళ్లే విషయమే మర్చిపోయాడు శిశిర్. ఆ వీధి పిల్లలతో మంచి స్నేహం ఏర్పడింది. ముఖ్యంగా అప్పుతో వాళ్ళింట్లో అందరితో చనువుగా మెలగడం అలవాటైపోయింది శిశిర్కి. అప్పు పూర్తి పేరు అపురూప. అపురూప కాక ఇంకా 3 పిల్లలు ఉన్నారు. ముసలామె అప్పు నాయనమ్మ. పిల్లలన్నా కోడలన్నా ఆవిడకి పంచప్రాణాలు. చిన్నపిల్లలతో కోడలికి మడి సాగదని ఆవిడే మడి కట్టుకొని వంట చేస్తుంది. ఆ పిల్లలకి నాయనమ్మ అంటే చచ్చేంత ప్రేమ. రాత్రిపూట అపరూపతో పాటు అందరూ ఆవిడ దగ్గరే పడుకునేవాళ్ళు. ఒకరి కాళ్ళు, ఒకరి చేతులు, ఒకరి తల. ఇలా ఆమె మీద పడితే గాని ఆవిడికి నిద్ర పట్టేది కాదు. మధ్యతరగతి కుటుంబమే అయినా సుఖ సంతోషాలకు, ఆత్మీయతానురాగాలకు కొరత లేనట్టుగా ఉంటారు. ఇల్లెప్పుడు సందడిగా, మనుషులు ఉత్సాహంగా ఉంటారు. అపురూపకి, ఆమె స్నేహితులకి సెలవులే కాబట్టి తెల్లారింది మొదలు చీకటి పడేదాకా ఏవేవో ఆటలు ఆడేవాళ్ళు.
వెన్నెల రాత్రులైతే వెన్నెల కుప్పలు ఆడేవాళ్ళు. చీకటి పడ్డాక కూడా అనంతలక్ష్మమ్మ చెప్పే కథల కోసం, సుప్రసన్నాచారి హార్మోనియం వాయిస్తూ పాడే పద్యాలు పాటల కోసం ఆగిపోయేవాడు శిశిరు. ఆయన పద్యాలు పాటలు పాడటమే కాదు, చక్కగా మురళి కూడా వాయించేవాడు. నాటకాల్లో ఉపయోగించడానికి మెరుపు కాగితాలతో పూసలతో కిరీటాలు తయారు చేసేవాడు. ఆయన తయారు చేసే గదలు హారాలని తమాషాగా చూసేవాళ్ళు పిల్లలు. అక్కడే కూర్చుండిపోయి చూస్తుండేవాడు శిశిరు, కళ్ళు ఇంతింత చేసుకొని. ఆయన కళాపిపాసి మాత్రమే కాదు, పరహితం, పరుల సేవ తెలిసినవాడు. జ్వరమనో దగ్గనో వచ్చే వాళ్ళకి మూలికలతో తయారు చేసిన మందులు ఇచ్చేవాడు. అలా ఆయన ఎందరికో వైద్యుడు. ఊరంచున మిట్ట మీద ఒక పాత భవనం ఉంది. అది ఆ ఊరి జమీందారి గారిది. కానీ ఇప్పుడు అందులో కాపురం ఎవరూ లేరు. ఆ ఇంటి వాళ్ళంతా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటారట. నౌకర్లు మాత్రం రోజు ఊడ్చి శుభ్రంగా ఉంచుతుంటారు. రాజేశ్వరరావు అని మూల విరాట్ జమీందారు అప్పుడప్పుడు వచ్చి 4-5 రోజులుండి వ్యవహారాలు చక్కబెట్టుకొని పోతూ ఉంటాడు. భవనం వెనుక భాగంలో పెద్ద తోట ఉంది. మామిడి, సపోటా లాంటి పళ్ళ చెట్లు, పొగడు సంపెంగ లాంటి పూల చెట్లు ఉన్నాయి. వాటికంతా నౌకర్లు కాపలా ఉంటారు. తోట మధ్యలో పెద్ద కోనేరు లాంటి దిగుడు బావి ఉంది. ఊళ్ళో పిల్లలు చాలామంది ఆ బావిలో ఈత పడేవాళ్ళు. జమీందారి గారి భవనం తోట అపురూప వాళ్ళ ఆట స్థలాలు. తినడానికి ఇంట్లో చేసినవి ఏవో తెచ్చేది. ఆఖరికి ఏం లేకపోతే మామిడికాయలైనా తెచ్చేది. జమీందారి గారి భవనం చాలా పెద్దది. మనుషులెవరూ ఉండకపోవడం వల్ల నిశ్శబ్దంగా ఉండి భయం గొల్పేది. పైగా భవనం పైభాగంలో గూళ్ళల్లో కాపురముంటున్న పావురాళ్ల కువకువలొకటి శిశిర్ చిన్న గుండెలో చిత్రమైన భయాన్ని కలగజేసేవి. చిన్నప్పటి నుండి ఆ పరిసరాల్లో తిరిగిన పిల్లలు కనుక అప్పు వాళ్ళకి ఏ భయం వేయదు. భవనానికి బయట నుండి ఉన్న మెట్లగుండా పైకి తీసుకెళ్లేది. పైన పెద్ద పెద్ద బాత్రూంలు, పెద్ద పెద్ద వరండాలుండేవి. వెంటిలేటర్స్ నుండి చూస్తే లోపల పాలిష్ బండలు వేసిన పెద్ద పెద్ద గదులుండేవి. పెద్ద పెద్ద పందిరి మంచాలు, సింహాసనం లాంటి కుర్చీలు ఉండేవి. గోడలకి తుపాకులు, కత్తులు, పులి, దున్న, తలకాయలుండేవి. వాటికి కళ్ళుండే చోట గోళీలు మెరిసేవి. భవనం పైభాగం మీదకి వంగి ఉన్న పొగటి చెట్టు కొమ్మ ఒకటి పువ్వులను రాల్చేది. అపురూపకు ఆ పువ్వులను ఏరుకోవడం ఒక దినచర్య. శిశిర్ కూడా సాయం చేసేవాడు. ఆ పువ్వుల్ని ముట్టుకుంటే శుతిమెత్తగా సువాసనలు వెదజల్లుతూ ఉండేవి. అపురూప స్నేహితుల్లో మురళి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెడితే ప్రభువు మంచమెక్కాడు టైఫాయిడ్ జ్వరంతో. ఇక ఇద్దరే మిగిలారు ఆడుకోవటానికి. ఆ వీధిలో ఇంకా ఆడపిల్లలున్నా అపురూప వాళ్లతో ఆడేది కాదు. ఇది ఆడపిల్లై పుట్టిందే కానీ దీనికి అన్నీ మగరాయుడి బుద్ధులు. ఆడుకోవడానికి ఆడపిల్లలు పనికిరారు, మగపిల్లలే కావాలి. చెట్లెక్కడం, మిద్దెలెక్కడం, బిల్డింగ్ గోడి ఆడటం, ఇదంతా ఏమిటి అరుణ? దీనికి కాస్త భయం చెప్పవే. నెత్తి మీదకి 10 ఏళ్ళొచ్చాయి. ఆకాశంలో గాలిపటంలా స్వేచ్ఛగా వదిలేశావు. ఒక్క పని నేర్చుకోలేదు. మరో 2-3 ఏళ్లలో పెళ్ళయి ఒక ఇంటికి పోయే పిల్ల. పని పాట రాకపోతే కన్నవాళ్ళని 4 కడిగేస్తారు దాని అత్తగారు అని సనిగేది అనంతలక్ష్మమ్మ. పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు చాకరీ. పసిపిల్ల, ఈ 4 రోజులైనా సుఖపడని అనేవాడు సుప్రసన్నాచారి. తండ్రి ఆ పిల్లకి అపురూప అని పేర్లు పెట్టుకోవడమే కాదు, అతి అపురూపంగా చూసేవాడు. జీవితంలో మొదటిసారిగా తండ్రిని చేసిన ఆ పిల్లంటే ఆయనకి ఎక్కడలేని ఆపేక్ష. ఒకరోజు ఉదయం శిశిర్ వెళ్ళేసరికి అపురూప తండ్రితో బావికి వెళ్ళబోతుంది. బావిలో ఈత పడడానికి. నేను వస్తాను అపురూప ఈత అని అన్నాడు. ఈతొస్తుందా అని అడిగింది. రాదు, రవి మామయ్య ఈత నేర్పుతానని చెప్పి నేర్పలేదు అన్నాడు. అక్కడే ఉన్న ఆచారి, మీ మామయ్య పెళ్లి కొడుకు అయ్యాడుగా, ఇక నీకెక్కడ ఈత నేర్పుతాడు కానీ నేను నేర్పుతాను. మీ అమ్మమ్మ గారిని అడిగి కొబ్బరికాయకు డబ్బులు ఇప్పించుకురాపో. అలాగే కాస్త పటిక బెల్లం కూడా పట్రా. వేసుకోవడానికి బట్టలు కూడా తెచ్చుకో అపురూప చెప్పింది. శిశిర్ తూనీగలాగా వెళ్ళి వేసుకోవడానికి బట్టలు, కొబ్బరికాయకు డబ్బులు, ఒక కాగితంలో పటిక బెల్లము తెచ్చాడు. మాణిక్యమ్మ మనవడితో పాటు గేటు బయటికి వచ్చి జాగ్రత్త ఆచార్లు అని చెప్పి వెళ్ళింది. కొట్టుకు వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి ఇక పదండ్రా అన్నాడు ఆచారి. మునగబెండు తెచ్చాడు నాన్నగారు. చేతుల మీద నేర్పితేనే త్వరగా వస్తుంది ఈత. అయినా మొదటిసారి కదా, బెండు ఉంటేనే నయం, పట్రా అని అన్నారు ఆచారి. అపురూప ఇంట్లోకి వెళ్ళి మునగబెండు చంకన పెట్టుకొని వచ్చింది. జమీందారు గారి తోట బావిలోనే గంగకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి శిశిర్ నడుముకి మునగబెండు కట్టి నీళ్ళల్లో వదిలాడు ఆచారి.
మునగబెండు పైకి తేలుతున్న నీళ్లను చూసి భయం వేసింది శిశిర్కి. పైగా కప్పలు, రాళ్ల సందుల్లో పెద్ద పెద్ద కొండ్లు పెట్టుకొని ఎండ్రకాయలు. హడలిపోయి మెట్లెక్కి నిలబడ్డాడు శిశిరు. నడుమకి కట్టిన బెండు విప్పేశాడు. ఏమిట్రా, ఎందుకు భయం? ఆ కప్పలు మనల్నేం చేస్తాయి? నీళ్లల్లోనూ భూమి మీద కీటకాలను భక్షించే అమాయక ప్రాణులవి. అంతంతలా కొండలు పెట్టుకొని రాళ్ల సందుల్లో ఏమిటో ఉన్నాయండి అన్నాడు. హవా, అవి ఎండ్రకాయలంటారు. కొంగ పీత కథ నువ్వు చదువుకోలేదా? ఎండ్రకాయ అంటే పీతన్నమాట. వాటికి మనల్ని చూస్తే భయం. అందుకే అవి రాళ్ల సందుల్లో దాక్కున్నాయి. అపురూపని చూడు, ఎంత బాగా చేప పిల్లలా ఈదుతుందో. నువ్వు అలా ఈదాలి. రా, నా చేతుల మీద బోర్లా పడుకొని చేతులు ఆడించు అని అన్నాడు ఆచారి. ఆచార్య అతడి భయం పోగొట్టాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వెంబేలెత్తినట్లుగా బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు. అపురూప వెనక్కి ఎప్పుడు చేరుకుందో కానీ అమాంతం అతన్ని నీళ్ళలోకి తోసేసింది. బాబోయ్, చచ్చాను! కెవ్వున కేక పెట్టాడు శిశిర్. నీళ్లు ముక్కులోకి నోట్లోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నీళ్లు మింగేశాడు. ఊపిరాడక ప్రాణం పోతుందేమో అని అనిపించింది. కానీ అంతలోనే ఆచారి అతడి పొట్ట క్రింద చేతులు వేసి పైకి లేపాడు. నీకేం భయం లేదురా, నేనున్నాగా, కాళ్ళు చేతులు ఆడించు అని అన్నారు. వద్దండి, నాకీతొద్దు, నాకు నీళ్ళని చూస్తే భయం వేస్తుంది గింజుకోసాగాడు. ఆ భయం పోవడానికేరా ఈత నేర్చుకోవటం. మనిషికి భూమి మీద ఎన్నో గండాలు, అందులో జలగండం ఒకటి. ఈత వచ్చిన వాళ్ళకి జలగండం ఉండదు. 5 ఏళ్ల పిల్లలు కూడా చేపల్లా బావిలో ఈదుతారా? పైకి డాబు సరే, ఈ పట్నం పిల్లలంతా వాటి పిరికి వాళ్ళన్నట్టున్నారు నాన్నగారు. అపురూప వెక్కిరించింది. నీళ్ళల్లో చేపలా తేలుతూనే. చేప రెక్కల్లా ఆ పిల్ల కాళ్ళు చేతులు చిన్నగా కదులుతున్నాయి. అపురూపే కాక ఇంకా చాలామంది పిల్లలు అవలీలగా అటు నుండి ఇటు, ఇటు నుండి అటు ఈదుతున్నారు. కోనేటిలో నీళ్లు చెల్లా చెదురు అవుతున్నాయి. పోటీలు పడి ఈదుతున్నారు. నీళ్ళల్లో అలా తేలడం, చేపల్లా ఈదటం ఎంత అద్భుతం! తను ఎప్పటికైనా అలా ఈదగలడా? ఓవైపు ఈత నేర్చుకోవాలన్న ఆశ, ఓవైపు నీళ్ళలోని జీవరాశుల్ని చూస్తే భయం. ఆడపిల్ల వెక్కిరిస్తుందిరా. షేమ్ షేమ్. రేపటి నుండి తను అపురూపకి ముఖం చూపాలన్నా తను ఈత నేర్చుకోక తప్పదు. మగపిల్లాడినే అని నిరూపించుకోక తప్పదు. మళ్ళీ వారం వచ్చేసరికి నడుముకి బెండు అనిపించుకున్నాడు శిశిరు. ఇక అపురూపతో పోటీ పడడం ఒక్కటే మిగిలింది. ఈత బాగా వచ్చిందనుకున్నాక గంగకి కొబ్బరికాయ శిశిర్ చేత కొట్టించాడు ఆచారి. 12 గంటల దాకా బావిలో ఈతపడి కడుపులో కరకరమని ఆకలేస్తుంటే ఇంటికి పరిగెత్తి అన్నం పెట్టించుకు తిని అలసిపోయినట్లుగా నిద్రపోయేవాడు శిశిరు. సాయంత్రం మళ్ళీ 4ంటికి బయటపడేవాడు. చీకటి ముసురుకునేదాకా ఆటలే ఆటలు. చీకటి పడ్డాక కూడా ఒక్కోసారి అపురూప నానమ్మ చెప్పే కథల కోసం, సుప్రసన్నాచారి చెప్పే నాటకం డైలాగుల కోసం ఆగిపోయేవాడు. రవి మామయ్యో జీతగాళ్ళో బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళు. పెళ్లి పనుల్లో పడిన సుధకి అతన్ని పట్టించుకునే తీరికే లేకుండా పోయింది. హైదరాబాద్ వెళ్ళిపోదాం అని తన ప్రాణం తీయకుండా ఆడుకుంటున్నాడు కదా, అంతే చాలనుకుంది. సెలవులు అయిపోవచ్చాయి. రవి పెళ్లి కూడా అయిపోయింది. పుట్టింటి సారే చీరలతో బయలుదేరుతుంది సుధ. ఒడి బరువెక్కినట్టుగానే ఆమె మనసు కూడా బరువెక్కింది. అందరికంటే దిగులుగా ఉంది శిశిర్ మనసు. వెళ్ళొస్తాను అంటూ ఆచారి ఇంట్లో అందరికీ చెప్పొచ్చాడు. అపురూపకి చెప్తుంటే అతని గొంతు పట్టేసింది. శిశిర్ కారెక్కుతుంటే అందరితో పాటు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన అపురూప అతడి రెక్క పట్టుకొని అడిగింది, మళ్ళీ ఎప్పుడొస్తావు? అడుగుతుంటే ఆ పిల్ల పెద్ద పెద్ద కళ్ళల్లో నీటి తెర చమక్కుమంది. మళ్ళీ సెలవుల్లో వస్తాడులేవే నవ్వుతూ అంది మాణిక్యమ్మ. మళ్ళీ సెలవుల కోసం రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపేశాడు శిశిర్. తల్లి వీలు కాదంటే మేనమామ వెంట వచ్చేశాడు. వచ్చాక 2-3 రోజులు సరిగా మాట్లాడలేదు అపురూప. చాలా నొచ్చుకున్నాడు శిశిర్. అపురూప నాతో మాట్లాడటం లేదండి అంటూ వాళ్ళ నాయనమ్మతో మొరపెట్టుకున్నాడు. ఎందుకే, వాడితో మాట్లాడటం లేదట? ఆవిడ అడిగింది. 2 రోజుల కోసం వచ్చేపోయే వాళ్ళతో స్నేహాలు బాధ కలిగిస్తాయి నాయనమ్మ, ఆ పిల్ల ముఖం త్రిప్పుకుంటూ అంది. ఆ రోజు జమీందారి గారి బంగ్లాలో పొగడు పువ్వులు ఏరుకుంటున్న అపురూపను పట్టుకున్నాడు శిశిరు.
నువ్వు మాట్లాడకపోతే నాకెంత బాధగా ఉందో తెలుసా? ప్లీజ్ మాట్లాడు అప్రూప. పోయినసారి నువ్వు వెళ్ళిపోయాక 4 రోజుల వరకు నేను మనిషిని కాలేకపోయాను తెలుసా? తిక్క పట్టిన దానిలా అయ్యాను. ఎవరితో ఆడుకోవాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. అప్పుడే అనుకున్నాను ఎవరితో ఎక్కువగా స్నేహం చేయకూడదని. అందులో 4 రోజుల కోసం వచ్చి పోయే వాళ్ళతో అస్సలు స్నేహం చేయకూడదు అని అంది. నేను చదివే చదువు ఇక్కడుంటే నేను అస్సలు వెళ్ళేవాడిని కాదు. లేదుగా, చదువుకోకుండా ఇక్కడుండటం కుదరదుగా అన్నాడు శిశిరు. పట్నం బాబువి, ఈ పల్లెటూరి పిల్ల కోసం ఆగిపోతావని నేనేం అనుకోలేదు. వెళ్ళు. నేను వెళ్ళానే గాని రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపాను తెలుసా? నేను నిన్నొక్కరోజు కూడా మర్చిపోలేదు తెలుసా అని అన్నాడు. అయితే ఏం, మళ్ళీ వెళ్ళిపోయేవాడివేగా ఉదాసీనంగా అంది అపురూప. ప్లీజ్ అపురూప. అతడి కళ్ళల్లో నీళ్లు తిరగబోతున్నాయి. నా పేరు అపురూప, అప్రూప్ కాదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ఆర్న అని పిలుస్తారుగా, చక్కగా ఆవిడ పేరు అరుణ. అయితే అంత పెద్దయిన పిలువగా నేను పిలిస్తే ఏ అని అన్నాడు శిశిర్. అదంతా నాకు తెలియదు కానీ నన్ను అపురూప అని పిలిస్తేనే పలుకుతాను అని అంది. అలాగే అలాగే, అయితే మాట్లాడతావన్నట్టే కదా అని అన్నాడు. ఇప్పుడు మాట్లాడేవన్నీ మాటలు కావా అని అడిగింది. కోపంతో మాట్లాడేవి మాటలు ఎలా అవుతాయి అని అన్నాడు. నీ మీద నాకెందుకు కోపం అని అంది. ప్లీజ్ అపురూప. మళ్ళీ అపురూప. సారీ అపురూప. అతడు అంటున్న తీరికి పక్కన నవ్వింది అపురూప. ఆటపాటలతో రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు నన్ను తీసుకెళ్ళడానికి అంటూ ఓ రోజు ఉత్సాహంగా చెప్పాడు. తల్లిదండ్రులు వస్తున్నారన్న సంతోషం కళ్ళల్లో మెరుస్తుంటే అంతే, మాటలు టక్కున బంద్ చేసి మూతి ముడుచుకుంది అపురూప. 3 రోజులు అతడు వెళ్ళిపోయేదాకా సరిగా మాట్లాడనే లేదు అపురూప అతనితోటి. ఈసారి అర్థం చేసుకున్నాడు శిశిర్. తను వెళ్ళిపోతున్నాడన్న బాధ కొద్దీ మాట్లాడడం లేదని. ఈసారి దసరా సెలవుల్లోనే వచ్చేస్తాగా అన్నాడు శిశిర్. అయినా సరిగ్గా మాట్లాడలేదు అపురూప. అతన్ని తప్పించుకు తిరిగింది. తీరా అతడు అందరితో చెప్పి కారులో వెళ్ళిపోతుంటే పరుగున వచ్చి కిటికీల నుంచి అతడి చెయ్యందుకొని అడిగింది. తప్పగా వస్తావుగా దసరా సెలవులకి అని అడిగింది. శిశిర్ నిశ్శబ్దంగా తలోగిస్తే వస్తాళ్లే అపురూప అని నవ్వుతూ చెప్పింది మాణిక్యమ్మ. సాగిపోయింది కారు. అపురూప కళ్ళల్లో పలచని నీటి తెర మధ్యన కనిపించిన ఆ ఆర్తిని చాలా రోజుల వరకు మర్చిపోలేకపోయాడు శిశిర్. దసరా సెలవుల వరకు మాణిక్యమ్మే ఈ భూమి మీద లేకుండా పోయింది. హార్ట్అటాక్తో పోయింది. రవి భార్య ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం. ముందు ఇల్లరికం అని అనుకోకపోయినా తల్లిపోయాక రవి అత్తారింట్లో ఉండటం మొదలుపెట్టాడు. కొడుకు పెళ్ళైతే ఇల్లు పిల్లాపాపలతో కలకల్లాడుతుందని మురిసేది మాణిక్యమ్మ. ఆమె ఊహలకి భిన్నంగా ఏనాడు మూతపడని ఆ ఇల్లు ఈనాటికి మూతపడింది. ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇల్లు మూతపెట్టి తమ్ముడు అత్తారింటికి చేరుకోవడం నచ్చలేదు సుధకు. రవిని నిష్ఠూరమాడింది. ఏ గడియల్లో ఇంట్లో అడుగుపెట్టావో, మాకు అమ్మ లేకుండా పోయింది అని మరదల్ని తిట్టింది. దానితో తమ్ముడికి అక్కకి మాటలు లేకుండా పోయాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరిల్లే అవకాశమే రాలేదు శిశిర్కి. కానీ శిశిర్ మనసుతో అపురూప ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రశాంతంగా సాగిపోతున్న పడవ మీద హఠాత్తుగా ఒక ప్రళయ కెరటం విరుచుకుపడి నావను పల్టీ కొట్టించినట్టుగా సుప్రసన్నాచారి జీవితం తలకిందులైపోయింది. ఒకరోజు ఆయన పక్క ఊళ్ళో బడి ముగించుకొని సైకిల్ మీద వస్తున్నాడు. కల్లు లారీ ఒకటి ఆ రూట్లో తిరుగుతూ ఉంటుంది. అది ఆ రోజు అదుపు తప్పినట్టుగా ప్రక్కన వస్తున్న ఒక ఎడ్ల బండిని నుగ్గు చేసి బండికి కట్టిన ఎద్దుల్ని చంపి వీళ్ళకి కొంచెం దూరంలో సైకిల్ మీద వస్తున్న ఆచార్యని ఢీకొట్టింది. ఆ ఢీకొట్టడంలో సైకిల్ ఓ పక్కకి, ఆయన లారీ చక్రం కింద పడ్డారు. చక్రం ఆయన కాళ్ళ మీద నుండి పోయింది. కాళ్ళు పటపటామని విరిగిపోవడంతోనే ఆయనకు స్పృహ తప్పింది. 2 రోజుల తర్వాత హాస్పిటల్లో కళ్ళు తెరిచిన
ఆయనకు కనిపించిన మొండికాళ్ళు ఆయన గుండెల్లో మరపిరంగుల్ని పేల్చాయి. ఆ క్షణాన్నే ఆయనలోని కళాహృదయం మూగబోయింది. జీవన విపంచి తీగలు తెగిపోయినట్టుగా అయింది. ఏమిటో అసహనం, అశాంతి, కోపం. సుప్రసన్నాచారి అప్రసన్నాచారి అయిపోయాడు. ఇంట్లోనూ బయట చిర్రుబుర్రు. బళ్ళో ఒక పిల్లాడిని ఏదో అడిగితే జవాబు చెప్పలేదని చావ చితక్కొట్టాడు. వాడికి వచ్చే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుగా అయింది. పై అధికారులకు ఫిర్యాదు అందడంతో బదిలీ ఆర్డర్స్ వచ్చాయి. అసలే కరకాలతో పక్క ఊరికి వెళ్ళి చదువు చెప్పడం యాతనగా ఉంది. పైగా ఎక్కడికో దూరంగా. ఈ బదిలీ ఉన్న ఊరు వెళ్ళిపోవాలంటే మనసొప్పలేదు. ఉక్రోషంతో ఉద్యోగమే అక్కర్లేదు పొమ్మన్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజు భవిష్యత్తు అంతా భయానకంగా ఉంటుందని ఎంతమాత్రం ఊహించలేదు అతడు. కరువు కాటకాల మూలంగా వచ్చే తిండి గింజలు రాకుండా పోయాయి. ఊళ్ళో కరువు మూలంగా ఉదారంగా పెట్టే చేతులు కూడా పెట్టకుండా పోయాయి. ఆ రోజు వేళ ప్రకారం స్నానం చేసి మడకొట్టుకున్న అనంతలక్ష్మమ్మ గారికి పొయ్యి మీదకి ఎక్కిద్దామంటే పట్టెడు బియ్యం ఏ కుండలో వెతికినా దొరకలేదు. నానమ్మ ఆకలేస్తుంది అని వచ్చే పిల్లలకి ఏం పెట్టాలి? ఏకాదశి అని, శనివారం అని ఉపవాసాలు తనకి అలవాటే. కానీ పిల్లలు ఓ గంట ఆలస్యం అయితే అల్లాడిపోతారు. ఆవిడ కళ్ళల్లో తిరిగిన నీళ్లతో పాటే గుండె కూడా పట్టుకున్నట్టుగా అయింది. ఎలాగో దేవతార్చన చేసి తులసి తీర్థం గొంతులో పోసుకొని, ఏమిటో గుండెలో నొప్పిగా ఉందేమ్మా అని కోడలితో చెప్పి మంచమెక్కిన ఆమె మరి దిగలేదు. నొప్పి నొప్పి అని ఆవిడ గిలగిల్లాడిపోతుంటే అపురూప పరిగెత్తుకు వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ అతడు. ఆయన ముసలామెను పరీక్ష చేసి అది గుండె జబ్బని, ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుందని, ఒకసారి సిటీకెళ్ళి మెడికల్ చెకప్ చేయించి రిపోర్ట్ తీసుకువస్తే తాను దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వగలనని, తనకు ఫీజేమీ అక్కర్లేదని, మందులు మాత్రం తెచ్చుకుంటే చాలునని చెప్పాడు. సిటీకి తీసుకెళ్లి పరీక్షలు అవి చేయించాలంటే డబ్బు కావాలి కదా. సర్దుబాటు చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. తాత్కాలిక ఉపశమనానికి మీ దగ్గరున్న మందులు ఇవ్వండి అన్నాడు సుప్రసన్నాచారి. జ్వరాలకి పడిసాలకి ఏవో చిన్న చిన్న మందులు పెట్టుకుంటానే కానీ నా దగ్గర గుండె జబ్బులకు సంబంధించిన మందులేవీ లేవండి. ఏమో మాత్రలు పొట్లం కట్టించి వెళ్ళిపోయాడు. అవే 3 పూట్ల ముసలామె చేత మింగించారు. కానీ నొప్పి తగ్గలేదు. ఒక అర్ధరాత్రి నొప్పి ఎక్కువై ఒళ్ళంతా చెమటలు పోసి విలువిల్లాడుతూనే ప్రాణం వదిలేసింది ఆమె. మరణం ప్రతి జీవికి సహజమే. చంద్రలోకం మీద అడుగుపెట్టి వచ్చిన మనిషైనా మరణాన్ని జయించలేడు. కానీ అది సహజ మరణమైతే అంతగా విచారించే పని లేదు. కానీ అనంతలక్ష్మి గారిది సహజ మరణం అనిపించడం లేదెవరికి. ఆవిడికి మరీ కుదరని జబ్బు రాలేదు. మందులు వాడితే మరో 10 ఏళ్ళు నిక్షేపంగా బ్రతికేది. మందులు ఇప్పించక మృత్యు చేతికి అప్పగించినట్లుగా అయింది. ఈ నిజం కొడుకు కోడల్నే కాదు, పిల్లల్ని సైతం కృంగతీసింది. పట్నం తీసుకెడితే నానమ్మ బ్రతికేది కదా నాన్నగారు అని పిల్లలు పదే పదే అడుగుతున్నారు. తల్లి మరణం కంటే తల్లికి మందులిప్పించలేక చదువు చంపుకున్నాననే అన్న బాధ సుప్రసన్నాచారిని ఎక్కువగా కృంగతీసింది. బ్రతికి ఉన్నప్పుడు కడుపు నిండా తిండైనా పెట్టలేని తను కనీసం ఆమెకు పరలోక ప్రాప్తి కోసం చేయాల్సిన కర్మకాండైనా చెయ్యకపోతే మరీ తనకు పుట్టగతులు లేకుండా పోతాయి అనుకున్నాడు. ఉన్న పొలం అమ్మేసి తల్లి కర్మకాండ ఘనంగా చేశాడు. అప్పటికి గాని కొంచెం ఆత్మతృప్తి కలగలేదు అతనికి. బ్రతికి ఉన్నప్పుడు కడుపు నిండా తిండి పెట్టలేకపోయినా చచ్చాక పరలోకంలో సుఖంగా ఉండే ఏర్పాట్లు శాస్త్రానుసారం నిర్వహించి కొడుకై పుట్టినందుకు రుణం తీర్చుకున్నాడు. ఆ ఇంటి పెద్ద దిక్కు అత్తగారు పోయారు. ఇక కోడలి వంతు వచ్చింది. ఉన్నదేదో వండి భర్తకు పిల్లలకు పెట్టి మంచినీళ్లతో కడుపు నింపుకున్న రోజులే ఎక్కువైపోయాయి అరుణకు. పస్తు పడుకున్న రోజే ఆమెకు తృప్తిగా ఉంటుంది. కుండలో బియ్యం నిండుకోవడం చూస్తే అత్తగారు గుండె పగిలి చచ్చారు. ఆమెకు లేని అన్నం తనెలా తింటుంది? అన్నం ముద్ద నోట పెట్టుకుంటే చాలు. అత్తయ్య గారు పొయ్యి మీదకి ఎక్కించడానికి ఏమీ లేక కన్ననీళ్లు పెట్టుకుంటే గుండె పట్టుకొని కూలిపోవటం గుర్తు వస్తుంది ఆమెకి. ముద్ద లోపలికి పోదు. తినని రోజే ప్రాయచిత్తం చేసుకున్నట్టుగా, పాపభారం తగ్గుతున్నట్టుగా ఉంటుంది ఆమెకి. మనసు తేలిక పడుతుంది. పచ్చని పసినిమ్మ పండు ఛాయ పొగచూరినట్టుగా ఈ మనిషి ఎముకల గూడుగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. అరుణ కూడా మంచం పట్టింది. వంట బాధ్యత ఇంటికి పెద్ద పిల్లైన అపురూప మీద పడింది. అందరికీ అన్నం తక్కువ, మంచినీళ్లు ఎక్కువ త్రాగి
పడుకోవడం ఆ పిల్లకి అలవాటైంది. ఒకరోజు బాగా ఆయాస పడిపోసాగింది అరుణ. పిల్లలు వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చారు. డాక్టర్ పరీక్ష చేసి ఆవిడికి మందులేవి అక్కర్లేదని, పళ్ళు, పాలు, మంచి తిండే పెట్టగలిగితే ఆవిడ ఆరోగ్యవంతురాలు కాగలదని చెప్పి వెళ్ళిపోయాడు. బ్రతికుండగా నీకు మంచి తిండి పెట్టలేను అరుణ. చచ్చాక అమ్మకు పెట్టినట్టుగా నీకు పెడతాను పిండం. ఇంకాస్త పొలం మిగిలింది కదా, అది అమ్మేసి పెడతాను. నేను చచ్చాక నాకు అది కూడా వద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని బాధలకు గురి చేసిన ఈ నీచుడు పరలోకంలో కూడా సుఖపడటానికి అనర్హుడు. భార్య పడుకున్న మంచం కొడుకు తల బాదుకొని ఏడవసాగాడు ఆచారి. మీరు కావాలని చేసింది ఏముంది? 2 కాళ్ళు పోగొట్టుకున్న మీరు ఏం చేయగలరు? ఏం చేయలేదని బాధపడుతున్నారు? నేను రోజు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడల్లా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆయన కాళ్ళే తీసుకున్నావు, మనిషిని తీసుకొని ఉంటే ఈ బొట్టు పెట్టుకునే అదృష్టం ఉండేది కాదు కదా అని అందామే ఓదార్పుగా. అపురూప చెల్లెల్ని, ఇద్దరు తమ్ముళ్ళని కూర్చోబెట్టుకొని చెప్పింది. డాక్టర్ ఏం చెప్పాడో విన్నారుగా. అమ్మకి మంచి తిండి, పాలు, పళ్ళు కావాలట. అమ్మ మనకు ఉండాలంటే డాక్టర్ చెప్పింది చేయాలి. మనం తినే అన్నం కాస్త కాస్త మిగిల్చి అమ్మకు కడుపు నిండా పెట్టి బ్రతికించుకుందాం అని అంది. అలాగే అంటూ అందరూ ఒప్పుకున్నారు. నేను పెద్దారెడ్డి గారింటికి వెళ్ళి రోజు ఓ గ్లాసు పాలు పోయించుకు వస్తానక్క అన్నాడు పెద్ద తమ్ముడు ఉదయభాను. నేను దొరగారి తోటకు వెళ్ళి కాపలా ఆయన్ని అడిగి పళ్ళు తెస్తానక్క చిన్న తమ్ముడు చంద్రప్రకాష్ అన్నాడు. మరి నేనేం చేయను? చెల్లెలు అర్చిత అడిగింది అమాయకంగా ముఖం పెట్టి. నువ్వు రోజు అమ్మకి స్నానం పోసి జడవెయ్యి చెప్పింది అపురూప. అలాగే అక్క, అమ్మకి పేలు పడ్డాయిగా, నేను చక్కగా పేల దువ్వెనతో దివి తీసేస్తాను అని అంది. మన ఒక్కొక్కరికి అమ్మ ఎంతో చేసిందిగా, మనందరం కలిసి అమ్మకు ఎంత చేసినా తక్కువే అని అంది. ఎవరి పనులు వాళ్ళు కేటాయించుకున్న పావుగంటలోపే చంద్రప్రకాష్ పరిగెత్తుకు వెళ్ళి తోటవాడిని అడిగి 4 జామ పళ్ళు తీసుకువచ్చి తల్లికిచ్చాడు. ఎక్కడివిరా ఇవి నీకు అని ఆవిడ అడిగింది. దొరగారి తోటవి. నేనేం దొంగిలించలేదు. మా అమ్మకి బాగుండలేదని చెప్పి కాపలా ఆయన్ని అడిగి తెచ్చాను. డాక్టర్ నీకు మంచి తిండి, పాలు, పళ్ళు పెట్టమన్నాడటగా. నేనేమో పళ్ళు తెస్తాను, అన్నయ్య ఏమో పెద్దరెడ్డి గారింటికి వెళ్ళి రోజు గ్లాస్ పాలు పోయించుకు వస్తానన్నాడు. మరి పెద్దక్క ఏమో అంటూ అమాయకంగా తాము ఏమేమనుకున్నది చెప్పేశాడు. చెబితే అమ్మ సంతోషపడుతుంది కదా అనుకున్నాడు. అరుణకి గుండె గొంతులోకి వచ్చినట్టుగా అయింది. ముందు తన పిల్లలు తన మీద చూపుతున్న ప్రేమకి, తర్వాత ఆ తల్లి కోసం వాళ్ళ అభిమానం పోగొట్టుకుంటున్నందుకు. తిరుపమెత్తడం, అప్పులడగడం ఈ ఇంట ఏనాడూ లేదు. అది ఈనాడు జరుగుతుంది. తన మూలంగా ఒకసారి జరిగాక అది అలవాటుగా మారుతుంది. ఎప్పుడూ అడగని వాళ్ళు అడిగారని ఈరోజు తోటవాడు పళ్ళిచ్చాడు. పాపం ఎన్నడూ అడగలేదే అని రెడ్డిగారు 2 రోజులు పాలు పోస్తాడు. ఇంకెవరైనా మొదటిసారి కదా అన్న అభిమానంతో ఏదైనా చేస్తారు. తర్వాత విసుక్కుంటారు, విదిలిస్తారు. ఆ అవమానం కూడా వీళ్ళకి అలవాటైపోతుంది. మంచిగా అడిగితే ఇవ్వరు కదా, బలవంతంగా పొందుదాం అన్న ధోరణికి దిగుతారు. మనిషి దొంగ, హంతకుడు అయ్యేది ఇలాగే. చందు, అక్కయ్యని, అన్నయ్యని ఇలా పిలుచుకురా అని అన్నది ఆమె. చందు అందరినీ పిలుచుకు వచ్చాడు. వీడి పళ్ళు ఎక్కడ తెచ్చాడో తెలుసా